ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 3D జామెట్రీకి సంబంధించి 11th లెసన్ లోని ఎక్సర్సైజ్ 11.c లాస్ట్ సెక్షన్ అన్నమాట. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతాయి. మనకి 6 క్వశ్చన్లు 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి ఖచ్చితంగా ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి చేయండి. గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే 4 మార్క్స్ కి సంబంధించి అలాగే 8 మార్క్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ తో సహా నేను పంపించడం జరుగుతుంది. పీడిఎఫ్స్ అవైలబుల్ గా ఉంది. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మెసేజ్ చేయండి, నేను మీకోసం సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మర్చిపోదండి. మీరు ఇంటర్మీడియట్ గురించి ఏం టెన్షన్ తీసుకోవద్దండి. నంబర్లు మారుతాయి, ఇలాంటివి ఏం మారవు. టెక్స్ట్ బుక్ లో నువ్వు బేబీ బుల్లెట్ లో ఇలా చాలా విధాలుగా నేర్చుకుంటావు కదా, ఆ క్వశ్చన్స్ వస్తాయి. నంబర్స్ అయితే చేంజ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకో. ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ లో అయితే చేంజ్ అవుతాయి కానీ ఇంటర్మీడియట్ లో చేంజ్ కాదు. కాబట్టి స్కిప్ మరసంగా కొంచెం అర్థం చేసుకుని ట్రై చేయండి. ఏ ప్రాబ్లం అయినా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థం అవుతుంది, అంతే, ఏం లేదు. ఓకే, అలాగే మీరు ఫైనల్ ప్రిపరేషన్ ఎప్పుడో స్టార్ట్ చేసింటారు, ఓకే, నో ప్రాబ్లం. కానీ గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ గా అనేది చేయండి. మర్చిపోకుండా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్ మీద 5-6 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, అన్ని నేర్చుకోకర్లేదు. ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది కానీ నేర్చుకుంటే మీ 6 క్వశ్చన్ ఏది వచ్చినా రాయగలుగుతావు. అది గుర్తుపెట్టుకో. టైం ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసి పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకో. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్ లో వెళ్ళిపోదాం. ఖచ్చితంగా చెప్తున్నాను, డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే, the vertex of the parallelogram ABCD or A 3, -1, -2, B 1, 2, 3, -4, 1, 2, -4, -1, 1, 2. Find the coordinates of the fourth vertex. అంటే మూల అనేది కనుక్కోవాలి. ఓకే, పారలోగ్రామ్ అంటే ఏంటి అది తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, పారలోగ్రామ్ ఎప్పటికైనా సరే ఆపోజిట్ లైన్స్ ఈక్వల్ గా ఉంటుంది, అంటే ప్యారలల్ గా ఉంటుంది. అంటే ఇది దీనికి ప్యారలల్ ఉంటుంది, అలాగనే ఇది దీనికి ప్యారలల్ గా ఉంటుంది. అలాగనే దీని మిడ్ పాయింట్ అంటే ఈ డయాగ్నల్ మిడ్ పాయింట్, ఈ డయాగ్నల్ మిడ్ పాయింట్ ఒకటే పాయింట్ కాడ టచ్ అవ్వడం జరుగుతుంది. దాని మీదనే ఇప్పుడు ఈక్వల్ గా ఉంటుంది. అంటే దీని డయాగ్నల్ ఈక్వల్ మిడ్ పాయింట్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి యాంగిల్స్, ఇక్కడ యాంగిల్స్ ఏం అక్కర్లేదు. ఇది మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది. ఆపోజిట్ యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉంటుంది. ఇంకా అక్కర్లేదు మనకి ఇక్కడ ఒక్కటే అర్థం కావాల్సింది, ఇది దీనికి ప్యారలల్ ఉంటుంది, ఇది దీనికి ప్యారలల్ గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి దీని డయాగ్నల్ అంటే ఈ డయాగ్నల్ ఒకటే ఈక్వల్ లెంత్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మనకి ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది, పారలోగ్రామ్ ABCD. ఇది ABCD. ఏ వచ్చేసి 3, -1, 2. B వచ్చేసి 1, 2, -4. C వచ్చేసి -1, 1, 2. అలాగైతే D ఏంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మరి D యొక్క కోఆర్డినేట్స్ ఏంటి మనకు చెప్పడం జరిగింది, ఏంది మిడ్ పాయింట్ ఈక్వల్. ఓకే, ఇక్కడ చూడండి, లెట్ D x, y, z find the fourth vertex of the parallelogram. ఓకే, fourth vertex of the parallelogram. Given the vertex A -3, 1, 2 and B 1, 2, -4 అలాగే C -1, 2. ఆ D కోఆర్డినేట్స్ అనేవి కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, ఈ రెండు డయాగ్నల్స్ మిడ్ పాయింట్ ఈక్వల్ లెంత్ అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. అంటే ఇగో AC డయాగ్నల్ BD డయాగ్నల్ మిడ్ పాయింట్ ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ AC. అసలు మిడ్ పాయింట్ కనుక్కొని మనకి 3D జామెట్రీ ఫార్ములా ఏంది, x1 + x2/2, y1 + y2/2, z1 + z2 అనమాట. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ AC. ఇక్కడ చూడండి, ఇది A అనమాట, ఇది x1, ఇది y1, ఇది z1. C కదా, ఇది z2, x2, y2, z2. ఓకే, ఫార్ములా ఏంది మనకి x1 + x2. x1 ఏముంది మనకి ఇక్కడ 3 ప్లస్ x వాల్యూ ఎంత ఉంది, -1 ఉంది, ప్లస్ ఇంటూ -1/2, y1 + y2. y1 ఎంత మనకి -1 ఉంది, ఫార్ములా ప్లస్. ఓకే, y2 వాల్యూ ఎంత ఉంది, 1/2, తర్వాత z2, z1 + z2 ఎంత 2 ప్లస్ 2/2 ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు, అంటే AC మిడ్ పాయింట్ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు BD మిడ్ పాయింట్ అంటే ఇక్కడ చూడండి, B ఇక్కడ ఉంది వాల్యూ కదా, ఇది x1, y1, ఇది z1 అనుకున్నాం, ఇది x2, ఇది y2, ఇది z2 మనకు తెలియదు కదా. ఓకే, x1 + x2 అంటే 1 + x/2, y1 + y2. y1 ఎంత మనకి 2 + y/2, z1 + z2. z1 ఎంత -4 ప్లస్ z1 ఎంత z/2 హోల్స్. ఓకే, ఇక్కడ చూడండి,
ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి తెలియాలి, ఏ కమ బి కమ సి ఈక్వల్ టు డిఈఎఫ్ అంటే దానికి అర్థం ఏంటంటే ఏ ఈక్వల్ టు బి డి అని, బి ఈక్వల్ టు ఈ అని, సి ఈక్వల్ టు ఎఫ్ అని. అంటే వాటి వాల్యూస్ ఏమన్నా నంబర్స్ ఉంటే మనకి వీటివి ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, ఈ ఫస్ట్ కోఆర్డినేట్ ఇందులో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్ కి ఈక్వల్, ఈ సెకండ్ కోఆర్డినేట్ అందులో ఉన్న సెకండ్ కోఆర్డినేట్ కి ఈక్వల్ అనమాట, ఈక్వల్ ఉన్నప్పుడు మధ్యలో. ఓకే, మరి ఇక్కడ కూడా మనకి ఈక్వల్ ఉంది కాబట్టి అన్ని సపరేట్ సపరేట్ చేసేద్దాం. ఓకే, 3 లో కల్లా 1 పోతే 2/2. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ ఏముంది 1 + x/2. ఓకే, ఇది ఫస్ట్ అయిపోయింది. తర్వాత ఇది రెండోది రండి, రెండోది చూడండి -1 + 1 0/2 ఈక్వల్ టు దేనికి సమానం 2 + y/2 కి సమానం. ఓకే, ఇది ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. థర్డ్ ఇప్పుడు ఓకే, థర్డ్ చూడండి 2 + 2 4/2 కదా ఈక్వల్ టు దేనికి సమానం -4 + z/2 కి సమానం. ఓకే, ఇప్పుడు x వాల్యూ కనుక్కున్నాం, 2 to cancel 1 ఈక్వల్ టు 1 + x/2. ఓకే, x వాల్యూ అనుకోండి, డివైడ్ 2 అవతల పోతే మల్టిప్లికేషన్ 2 అంటే 2 1 2 1 + x అంటే x వాల్యూ ఎంత 2 లో ఇది +1 ఇవతలకు వస్తే -1 అంటే 2 - 1 అంటే x వాల్యూ ఎంత అప్పుడు మనకి 1 అనేది. ఓకే, ఇది 1. తర్వాత 0/ఎనీథింగ్ వాల్యూ 0 అంటే 2 + y/2. ఓకే, డివైడ్ 2 అవతల పోతే మల్టిప్లికేషన్ 2 అంటే 2 + y ఈక్వల్ టు 2 0 0 మనకి y వాల్యూ కావాలి, y వాల్యూ కావాలి కాబట్టి ఇది +2 అవతల పోతే -2 అంటే y వాల్యూ -2. తర్వాత 2 1 2 2 అంటే 2 ఈక్వల్ టు -4 + z/2 అనమాట. ఇలా 2 డివైడ్ అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ 2 2 4 అంటే -4 z ఈక్వల్ టు 4 అనమాట. 2 2 4 -4 అవతల పోతే +4 అంటే z ఈక్వల్ టు 4 + 4 అంటే z ఈక్వల్ టు ఎంత 8 అనమాట. అంతే ఇంకా. ఓకే, అయిపోయింది. అంటే దేర్ఫోర్ డి x, y, z ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 1, -2, 8 అనమాట. వాటి కోఆర్డినేట్స్ 8 అనమాట. మీరు కావాలంటే చూడండి ఇదంతా ఆన్సర్ చేయండి, ఆ XY బదులు ఇక్కడ ఆన్సర్ చేయండి, ఈక్వల్ ఇక్కడ ఎంత ఆన్సర్ వచ్చింది ఇక్కడ కూడా అంతే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 11.c లోని సెక్షన్ 1 లోని సెకండ్ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా చాలా ఈజీగా ఉంటుంది. If the origin of the centroid of the triangle PQR with vertex P 2a, 2 6 Q -4, 2 3b -10 and 8, 4, 2c, then find the vertex of the ABC. ఇక్కడ చూడండి ఏంటి ఇక్కడ చెప్తుందంటే ఒక ట్రయాంగిల్ సెంటర్ అనేది ఆరిజిన్ లో ఉందన్నమాట. ఆరిజిన్ అంటే ఏంటి 0, 0, 0. మరి ఆ ట్రయాంగిల్ సైడ్స్ వచ్చేసి ఆ ట్రయాంగిల్ సెంటర్ ఏమో 0, 0, 0 ఆరిజిన్ లో ఉంది. మరి ఆ ట్రయాంగిల్ సైడ్స్ వచ్చేసి మనకి ఏమి ఇవ్వడం జరిగింది 2a 2 6 ఇది P అనమాట. అలాగే ఇది Q -4 3b -10 అనమాట. R వచ్చేసి 8, 14, 2c. అలాగైతే అందులోని ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కనుక్కోమని చెప్పడం జరుగుతుంది అనమాట. మనకి అర్థమైందా? ఆ ట్రయాంగిల్ సెంటర్ వచ్చేసి ఆరిజిన్ అంటే 0, 0 ఆరిజిన్ మధ్యలో అనేది ఉంది మనకి. ఇది కదా ఆరిజిన్ అంటే ఆ సెంటర్ మనకు ఆరిజిన్ లో ఉంది. అలాగైతే ఆ 3 సైడ్స్ ఇచ్చినాం కదా, అందులోని ఏబిసి వాల్యూస్ కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. చూడండి, లెట్ సొల్యూషన్ గివెన్ మనకి ఇచ్చినది అర్థం. గివెన్ ద ట్రయాంగిల్ PQR వర్టెక్స్ PQR ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఆ సెంటర్ అనేది ఏంది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు మనకి సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే దీని మొత్తం దేనికి సమానం అవుతుంది, సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ PQR ఇస్ ఏ ఆరిజిన్. దీని సెంట్రాయిడ్ మొత్తం మనకి ఆరిజిన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి అప్పుడు మనకి. ఓకే, సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ BCR PQR అంటే మనకి ఇక్కడ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టెక్స్ x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 ఈ 3D లో ఉన్నప్పుడు మనకి సెంట్రాయిడ్ కనుక్కోని ఫార్ములా ఏంటంటే x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 z1 + z2 + z3/3 అనమాట. సెంట్రాయిడ్ కనుక్కోనిక మనకు ఆ సెంట్రాయిడ్ మొత్తం ఆన్సర్ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏంది ఆరిజిన్ అంటే 0, 0, 0 అనమాట. ఓకే, ఫార్ములా అప్లై చేద్దామా? ఇది చూడండి x1 x2 x3 అంటే ఇది x1 ఇది y1 ఇది z1, ఇది x2 ఇది y2 ఇది z2. ఓకే, ఇది x3 ఇది y3 ఇది z3. ఓకే, x1 + x2 + x3/3 x1 ఎంత ఉంది 2a ప్లస్ x2 ఏముంది -4. ఓకే, ప్లస్
తర్వాత x3 ఏముంది 8/3 కదా, ఓకే కామా. ఇప్పుడు y1 ప్లస్ y2 ప్లస్ y3, y1 ఎంత 2 ప్లస్ 3b ప్లస్ 14/3 అనమాట. ఓకే z1 ప్లస్ z2 ప్లస్ z3, z1 ఏముంది 6 ప్లస్ -10 ప్లస్ ఇక్కడ చూడండి 2c బై ఇది మొత్తం 3 అనమాట. ఓకే ఇక్కడ ఈక్వల్ టు, ఇప్పుడు సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ మనం చేసింది ఈక్వల్ టు ఈ సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ మొత్తం ఆన్సర్ ఎంత మనకి ఆరిజిన్ మీద పాస్ అవుతుందని చెప్పడం జరిగింది. అంటే 0,0,0 అనమాట. అంటే ఇక్కడ 3 కోఆర్డినేట్స్ వస్తాయి మనకి. ఇక్కడ చూడండి అన్నిటికీ 3 అంటే ఆరిజిన్ కూడా మనకి 3 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఓకే పీ ఆరిజిన్, ఓకే దాని ఆన్సర్ అనేది రాశాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఇది దీనికి సమానం, ఇది దీనికి సమానం, ఇది దీనికి సమానం అని. ఓకే ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 2a ప్లస్ ఇంటూ మైనస్ -4 ప్లస్ 8/3 కామా ఇక్కడ చూడండి 4 ఒక 2 ఎంత మనకి 16 ప్లస్ 3b/3 ఇది కూడా చేసేద్దాం. ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది +4 కదా, సారీ +8 కాబట్టి 8 లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది +4 అనేది ఉంటుంది. ఓకే కామా ప్లస్ ఇంటూ మైనస్ -6 -10 అంటే -4 ప్లస్ 2c/3 అనమాట. ఓకే ఈక్వల్ టు ఆరిజిన్ 0,0,0 అనమాట. ఓకే తర్వాత ఈ ఫస్ట్ ఇది దీనికి సమానం, సెకండ్ ఇది దీనికి సమానం, థర్డ్ ఇది దీనికి సమానం. కాబట్టి 2a ప్లస్ 4/3 ఈక్వల్ టు 0 ఒకసారి, 16 ప్లస్ 3b/3 ఈక్వల్ టు 0 ఒకసారి, -4 ప్లస్ 2c/3 ఈక్వల్ టు 0 ఒకసారి. ఓకే ఇప్పుడు ఆ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ డివైడ్ 3 అవతల వెళ్తే మల్టిప్లికేషన్ 3 0 0 అంటే ఇంకేం మిగులుతుంది 2a ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఓకే ఇది డివైడ్ అవతల వెళ్తే మల్టిప్లికేషన్, డివైడ్ అవతల వెళ్తే మల్టిప్లికేషన్, 0తో మల్టిప్లికేషన్ చేస్తే 0నే. ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలి. +4 అవతల పోతే -4, ఏ ఇంటూ యూతల పోతే 2 ఇంటూ యూతల పోతే డివైడెడ్ బై 2 1 జా 2 2 జా అంటే ఏ వాల్యూ ఎంత -2, ఇక్కడ మైనస్ ఉంది కదా. ఓకే ఏ వాల్యూ వచ్చింది మల్టిప్లికేషన్ 3 అవతల పోతే డివైడెడ్ 2 అవతల పోతే మల్టిప్లికేషన్ 3, 0 ఇంటూ 3 0నే. 16 ప్లస్ 3b ఈక్వల్ టు 0, ఇది +16 అవతల పోతే -16. ఓకే b ఈక్వల్ టు -16 బై ఇక్కడ 3 మల్టిప్లికేషన్ ఇతర కొడితే దేని క్యాలిక్యులేషన్ కాదు కాబట్టి మన ఆన్సర్ ఇంతే ఉంటుంది. ఇక చూడండి ఇది +16 అవతల పోతే -16 మనకి b వాల్యూ వాళ్ళు b పక్కన ఇది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, ఇక డివైడ్ అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ ఏం మిగులుతుంది -4 ప్లస్ 2c ఈక్వల్ టు 0ని. ఓకే 2c ఈక్వల్ టు చూడండి -4 అవతలకి వస్తే +4. ఓకే బై ఇలా 2 ఇంటూ యువతలకు వస్తే డివైడెడ్ బై 2 1 జా 2 2 జా అంటే సి వాల్యూ ఎంత 2 అనమాట. ఓకే అయిపోయింది ఆన్సర్ అంతే. ఓకే ఇవే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అనమాట. ఓకే స్టూడెంట్స్ మీరు కావాలంటే ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేయండి, ఖచ్చితంగా 0 వస్తుంది. ఏదో ఒకటి చేద్దాం. ఓకే ఇక్కడ సెంట్రాయిడ్ కదా 2 ఏ వాల్యూ ఎంత వచ్చింది -2, తర్వాత ఇక్కడ ప్లస్ -4 ప్లస్ 8/3 మనకి 0 రావాలి. చూడండి 2 2 జా -4. ఓకే ప్లస్ ఇంటూ -4 ప్లస్ 8/3. ఓకే -4 ఏమవుతుంది -8 ప్లస్ 8/3. ఇక్కడ చూడండి ప్లస్ నంబర్ మైనస్ నంబర్ క్యాన్సల్ అంటే 0 ఉంటుంది, 0/3 0 వచ్చిందా ఆరిజిన్. ఓకే దాని సెంట్రాయిడ్ 0 అని చెప్పడం జరిగింది వాళ్ళ క్వశ్చన్ లోని, కాబట్టి మనం కనుక్కున్న ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఓకే స్టూడెంట్స్ నో డౌన్. ఓకే స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 11.c లోని సెక్షన్ 1 లోని థర్డ్ ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం, సెక్షన్ 2 లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే సెక్షన్ 1 లో లాస్ట్ ప్రాబ్లం. If A and B be the points 3, 4, 5 and -1, 3, -7 respectively, find the equation of the set of P points P such that P square minus PB square equal to K square where K is a constant. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చెప్పడం జరుగుతుంది, దీనికి డయాగ్రామ్ ఉండదండి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే ఏం లేదు. ఓకే 3, 4, 5 ఏ అనే పాయింట్ 3, 4, 5 అలాగే బి అనే కోఆర్డినేట్ వచ్చేసి -3, 1, 3, -7 అనమాట. ఓకే మరి ఇక్కడ ఒక పి అనే పాయింట్ అంటే ఆ లైన్ మీదకి సంబంధించి ఒక పి అనే పాయింట్ ఉంది, ఏది x, y, z అనమాట. దీనికి సంబంధించి ఈక్వేషన్ కనుక్కోవాలి. మరి దానికి సంబంధించిన ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకు ఒక కండిషన్ చెప్పడం జరుగుతుంది, PA స్క్వేర్ మైనస్ PB స్క్వేర్ ఈక్వల్ టు K స్క్వేర్. K అంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏదో ఒక నంబర్ మనకు తెలియదు. ఓకే ఏదో ఒక నంబర్ కాన్స్టెంట్ టర్మ్ అనమాట, అది ఏదో నంబర్ మనకు తెలియదు. ఓకే
పిఏ స్క్వేర్ అంటే దీని డిస్టెన్స్ స్క్వేర్ చేసి మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తే పిబి స్క్వేర్ కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. పిబి స్క్వేర్ డిస్టెన్స్, పిఏ స్క్వేర్ డిస్టెన్స్ అలాగనే పిబి స్క్వేర్ డిస్టెన్స్ తీసేస్తే కే స్క్వేర్ అంటే కే స్క్వేర్ అంటే కాన్స్టెంట్ టర్మ్ అన్నమాట. ఏదో మనకు తెలియదు, కే స్క్వేర్ కి సమానంగా ఉంటుంది. ఇప్పుడు దాని కండిషన్ బేస్ చేసుకొని దీని ఈక్వేషన్ అనేది కనుక్కోమంటున్నాను దీనికి. ఓకే, అర్థమైంది? ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా? లెట్ ద పాయింట్ పి బి ఎక్స్ వై జెడ్ అనుకుందాం. అండ్ ఏ వచ్చేసి 3, 4, 5 అండ్ బి ఈక్వల్ టు -1, 3, 7. గివెన్ ద కండిషన్ ఈస్ పిఏ స్క్వేర్ మైనస్ పిబి స్క్వేర్. మనకి ఇచ్చిన కండిషన్ ఏంది? దాని డిస్టెన్స్ లో నుంచి అంటే పిఏ డిస్టెన్స్ స్క్వేర్ చేసి అలాగే తీసేస్తే దేని డిస్టెన్స్ తీసేస్తే అలా పిబి స్క్వేర్ డిస్టెన్స్ తీసేస్తే ఒక కాన్స్టెంట్ టర్మ్ అనేది వస్తుంది అనమాట, ఒక నంబర్ అనేది వస్తుంది. దాన్ని కే స్క్వేర్. ఈ కండిషన్ బేస్ చేసుకొని ఆ ఈక్వేషన్ కనుక్కోండి, అది క్వశ్చన్ అనమాట. ఓకే, పిఏ స్క్వేర్. పిఏ అంటే పి అంటే ఇది మనకి ఇది కదా, ఇది ఎక్స్, ఇది x1 x2 y2 z2 అనమాట. ఇది x1 ఇది y1 z1. ఓకే, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంది? మనకి 3D జియోమెట్రీలో x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే z2 - z1 హోల్ స్క్వేర్. కానీ రూట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. y2 ఎంత? y -4 హోల్ స్క్వేర్ ప్లస్ z -5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ మైనస్ ఇక్కడ మైనస్ పిబి డిస్టెన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇది x1 ఇది y1 ఇది z1. x2 మైనస్ ఇక్కడ -1 ఉంది, అది +1 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ అలాగే y2 - y1. y2 ఎంత? y మైనస్ y1 వాల్యూ ఎంత? 3 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 z -7 హోల్ స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు ఎంతకి సమానం? మనకి కే స్క్వేర్ కి. మరి ఈ కండిషన్ బేస్ చేసుకొని మనము ఈ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. b అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే ఎంత? 9. ఇక్కడ మామూలుగా రాద్దాం, ఇలా రాద్దాం ఫార్ములాని. a - b అంటే కొంచెం క్యాలిక్యులేషన్ అనేది తప్పుపోకుండా ఉంటది అనమాట. ఇలా రాస్తే -2ab ప్లస్ b స్క్వేర్. ఓకే, a స్క్వేర్ మైనస్ 2ab 2 3 6 అంటే -6x. ఓకే, ప్లస్ b స్క్వేర్. b అంటే ఎంత? 3 స్క్వేర్ అంటే 9. ఓకే, ప్లస్ a స్క్వేర్ ప్లస్ మైనస్ 2ab 2a వాల్యూ b వాల్యూ 4 2 8y. ఓకే, ప్లస్ తర్వాత b స్క్వేర్. b అంటే ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. ఓకే, ప్లస్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది a స్క్వేర్, ఇది ఏ వాల్యూ? b వాల్యూ మైనస్ 2ab అంటే 10z మైనస్ ప్లస్ b స్క్వేర్ అంటే 25 కదా. ఇక్కడ మైనస్ ఉంది, మనకి ఇచ్చిన కండిషన్ ఏంది? మైనస్. ఇదంతా ఏ వాల్యూ సపరేట్ గా ఫార్ములాలో రాసేస్తాం. మైనస్ ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ x 2x. ఇక్కడ ప్లస్ కాబట్టి b స్క్వేర్ అంటే 1. ఓకే, తర్వాత ప్లస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ 2ab 2 3 6y. ఓకే, ప్లస్ b స్క్వేర్. b వాల్యూ ఎంత? 3 స్క్వేర్ అంటే 9. ఓకే, తర్వాత ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ab 2ab 2 7 14x ప్లస్ b స్క్వేర్ కదా. b వాల్యూ ఎంత? 7 స్క్వేర్ అంటే 49 ఈక్వల్ టు కే స్క్వేర్. ఇప్పుడు ఈ కండిషన్స్ బేస్ చేసుకొని మనం కనుక్కోవాలి. ఓకే, దానికంటే ముందరగా ఇప్పుడు ఫస్ట్ ముందరగా ఈ మైనస్ అనేది మర్చిపోద్దండి. ఈ మైనస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ మైనస్ తో ప్రతి ఒక్క దాన్ని ఇంటూ చేయండి. చూడండి, ఇక్కడ -8y ప్లస్ 16 ప్లస్ z స్క్వేర్ మైనస్ 10z ప్లస్ 25. ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ తో ప్రతి టర్మ్ ఇంటూ చేయండి. ఓకే, ప్రతి టర్మ్ అందులో ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ ఇంటూ చేయండి. మైనస్ ఇంటూ x స్క్వేర్ -x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ -2x ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ ఇంటూ మైనస్ -y స్క్వేర్ ప్లస్ మైనస్ ప్లస్ 6y. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ -9 ప్లస్ ఇంటూ మైనస్ z స్క్వేర్
మైనస్ మైనస్ ప్లస్ 14x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 49 ఈక్వల్ టు కే స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, మనకి ఏమన్నా క్యాన్సిల్ అయ్యేటి ఉంటే క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అని ఈక్వల్ టైం లేదు కదా, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాం అంటే ఇక్కడ ప్లస్ 2 ఇక్కడ మైనస్ 2 అనుకున్నాం. 2 లో 2 పోతే ఏముంటుందండి? 0. అంటే ఒక ప్లస్ టర్మ్ మనకి ఈక్వల్ టు యూతల నంబర్ ఉన్నప్పుడు ఎలా క్యాన్సిల్ చేయాలంటే ఇటు పక్క ప్లస్ 2 ఇటు పక్క ప్లస్ 2 ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ మనకి ఈక్వల్ టు లోపలనే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉందనుకో క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్. తర్వాత ఇక్కడ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇక్కడ మైనస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్. ఏమన్నా టర్మ్స్ ఉన్నాయా? చూడండి, ఇంకా ఏమీ లేదు ఇంకా, కాబట్టి మామూలుగా రాసేద్దాం. మైనస్ 6x తర్వాత మైనస్ ఎక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ మైనస్ 2x యూతలకు యూతల్లో ఉన్నాయి కాబట్టి మైనస్ 2x. తర్వాత వైల్ రాయండి మైనస్ 8y. తర్వాత ఇంకొక y ఎక్కడ ఉంది? ఇక్కడ ప్లస్ 6y. అలాగనే రాసేసేయండి, ఈక్వల్ టు అవతల లేవు కాబట్టి అలాగనే రాసేస్తున్నాం. తర్వాత జెడ్ ఏముంది? మైనస్ 10z. తర్వాత ప్లస్ 14. ఓకే, జస్ట్ వెయిట్ స్టూడెంట్స్, ఏమన్నా క్యాన్సిల్ ఒక్క నిమిషం. ఎక్స్ జెడ్ మనకి ఫార్ములా ఏంది? Z2 మైనస్ Z1, Z2 మైనస్ 7. స్టూడెంట్స్ ఇక్కడ -7. ఓకే, ఇక్కడ చూడండి, Z2 మైనస్ Z1 కదా, Z2 మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఫార్ములా మనకి a ప్లస్ బి అంటే a స్క్వేర్ ప్లస్ బి 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకే, ప్లస్ ఇక్కడ మైనస్ తో ఇంటూ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, మైనస్ తో ఇంటూ చేసినప్పుడు ఇక్కడ మైనస్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మైనస్ 14z. ఓకే, తర్వాత ఎక్స్ అయిపోయింది, వై అయిపోయింది, జెడ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంది? నంబర్లు అనమాట మనకి. ఇక్కడ చూడండి, ప్లస్ 9, తర్వాత ప్లస్ 16, తర్వాత ప్లస్ 25. ఓకే, తర్వాత ఇక్కడ మైనస్ నంబర్లు చూడండి, -1, -9, -49 ఈక్వల్ టు కే స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి, మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి. 6 ఒక 8x. ఓకే, ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది? ప్లస్ 6 లో ఇక్కడ బిగ్ సింబల్ మైనస్ అంటే 8 లో కల్లా 6 పోతే 2y. ఓకే, ఇక్కడ చూడండి, మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి. 10 ఒక 14, 24z. ఓకే, ఈ నంబర్లలో కలుపుదాం. 25, 16, 9 ఎంత అవుతుంది? ఇదంతా కలిపితే 9 ఒక 6, 15, 15 ఒక 5, 20, 2, 4, 5, 50 అంటే ప్లస్ 50. ఓకే, ఇక్కడ చూడండి, మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి అన్ని కలపాలి. 49 ఒక 9, 1 మొత్తం కలిపితే 9, 9, 18. ఇక్కడ చూడండి, 10, 19, 59 అనమాట. 59. ఓకే, ఈక్వల్ టు కే స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఈక్వేషన్ లో ఫస్ట్ అనేది మైనస్ అనేది ఉండకూడదు కాబట్టి ఇంకా చేసేది ఉంది. -2y -24z ప్లస్ ఇక్కడ బిగ్ సింబల్ ఏంది? మైనస్ 59 లో 50 పోతే 9 ఈక్వల్ టు కే స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ మనకి ఈక్వేషన్ లో మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ అనేది కామన్ తీద్దాం. అప్పుడు ప్లస్ తో ఇంటూ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మైనస్ కామన్ తీస్తే 8x మైనస్ ప్లస్, తర్వాత మైనస్ ని తీస్తే మైనస్ ప్లస్ 2 24x మైనస్ ప్లస్ 9 ఈక్వల్ టు కే స్క్వేర్. ఇంకా మైనస్ ఇంకా మనకు అక్కర్లేదు, ఎందుకంటే మైనస్ తీసేసాం కాబట్టి. ఓకే, therefore the required ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి? 8x అలాగే ప్లస్ 2y ప్లస్ 24z ప్లస్ 9 ఈక్వల్ టు కే స్క్వేర్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇంకా అంతే. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 11.c లోని సెక్షన్ 2 లోని ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఓకే, చాలా సింపుల్ గానే ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది మీడియన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టెక్స్ 0,06 and B 0,4,0 and C 6,00. ఓకే, ఇక్కడ ఏంది చెప్తున్నది? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది మీడియన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ లోని మీడియన్స్ లెంత్ అనేటివి మనం కనుక్కోవాలి. ఇది ట్రయాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్ మీడియన్స్ అన్నమాట.
అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఈ సైడ్ కి ట్రయాంగిల్ మొత్తం 3 సైడ్లు కదా, మరి ఈ సైడ్ కి మీడియం లెంత్ ఏది మనకి ఇది అనమాట, అంటే దీని లెంత్ కనుక్కోవాలి. మరి ఈ సైడ్ కి మీడియం లెంత్ ఏమవుతుంది ఇది అనమాట. ఓకే, మరి ఈ సైడ్ కి మీడియం లెంత్ ఏమవుతుంది ఇది అనమాట. అంటే మనం ఇప్పుడు ఇది అంటే ఏది బిఈ అలాగే ఏడి అలాగే ఎఫ్సి అనే లెంత్లు అనేటివి కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, ఒక్కటి అర్థం చేసుకొని మిగతా 2 అర్థమైపోతాయి. చూడండి, ఇప్పుడు ఈ రెండింటికి మీడియన్ ఏది డి, అంటే మీడియన్ పాయింట్ అనేది ఉపయోగిద్దాం. అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అనేది వస్తుంది. మనకేంటి దాని లెంత్ అనేది కావాలని చెప్పడం జరుగుతుంది. ఆ ట్రయాంగిల్ సైడ్స్ లోని మీడియం లెంత్ అనేటివి మనకు కావాలి. కాబట్టి ఇక్కడ మీడియం చేస్తుంది డి, అంటే ఇప్పుడు దీని లెంత్ కావాలి, అంటే ఏడి డిస్టెన్స్ అనేది అనుకుంటాం. అప్పుడు ఏడి లెంత్ అనేది వస్తుంది, అంటే ట్రయాంగిల్ ఒక సైడ్ లెంత్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏడి మిడ్ పాయింట్ గా అనుకుందాం, ఎఫ్ వస్తుంది. అప్పుడు ఎఫ్ వచ్చిన తర్వాత ఎఫ్సి డిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. అప్పుడు ట్రయాంగిల్ 3 సైడ్స్ లెంత్ లోని రెండోది వస్తుంది. మరి తర్వాత సిఏ మిడ్ పాయింట్ కనుక్కుందాం, ఈ వస్తుంది. మళ్ళీ ఈ పాయింట్ డిస్టెన్స్ అనేది కనుక్కుందాం. అప్పుడు ట్రయాంగిల్ లో 3 సైడ్స్ లెంత్ అనేది మీడియం లెంత్స్ అనేటివి మనకి రావడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, లెట్ ఏడి అండ్ బిఈ అండ్ సిఎఫ్ బి ద మీడియన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. అంటే ఈ లైన్ మనకి ఈ ట్రయాంగిల్ 3 సైడ్స్ మీడియన్స్ ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్, అంటే ఆ ట్రయాంగిల్ మీడియం లెన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ దీని కోఆర్డినేట్ కనుక్కుందాం. అంటే ఏం చేయాలా, బీసీ ఒక మిడ్ పాయింట్ అనేది కనుక్కోవాలి. ఓకే, డి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి, ఒక x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 z1 ప్లస్ z2. దేనికి సంబంధించి, బీసీకి సంబంధించి. కాబట్టి బీసీ ఒక కోఆర్డినేట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి బి, ఇక్కడ చూడండి బి ఏముంది, ఇది x1 ఇది y1 ఇది z2. ఓకే, ఇది x ఏమైంది x2 y2 z2 అనమాట. ఓకే, x1 ప్లస్ x2 ఎంత ఉంది మనకి 0 ప్లస్ x2 ఎంత 6/2 y1 ప్లస్ y1 ఎంత 4 ప్లస్ y2 వాల్యూ ఎంత 0/2 z1 ప్లస్ z1 ఎంత మనకి వాల్యూ 0, కాబట్టి 0 ప్లస్ z2 వాల్యూ కూడా 0/2. అంటే దాని ఒక మిడ్ పాయింట్ అనేది అనుకుంటాం. దేనికి, బీడీకి సంబంధించి. మనకు కావాల్సింది దీని లెంత్, కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, 6 ప్లస్ 2 4/2 0/2 అంటే 0/ఎనీథింగ్ వాల్యూ 0, అంటే ఏమవుతుంది 2 1 2 3 2 1 2 2 అంటే 3, 2, 0. అంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి మిడ్ పాయింట్ వచ్చేసింది 3, 2, 0 అనమాట. ఓకే, మిడ్ పాయింట్ వచ్చేసింది ఏది, డికి సంబంధించి. కానీ మనకు కావాల్సింది ఆ ట్రయాంగిల్ మీడియం లెంగ్త్ అనేది కావాలి. కాబట్టి ఇప్పుడు దీనికి డిస్టెన్స్ అనేది కనుక్కుందాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏది ఏడి, మనకు కావాల్సిన దాని లెంత్. అలా మొత్తం 3 చేయాలి. ఇప్పుడు దీని మిడ్ పాయింట్ కనుక్కొని దీని లెంత్ కనుక్కున్నాం. తర్వాత ఏం చేయాలి, దీని మిడ్ పాయింట్ కనుక్కొని దీని లెంత్ కనుక్కోవాలి. తర్వాత ఏం చేయాలి, దీని మిడ్ పాయింట్ కనుక్కొని దీని లెంత్ అనేది కనుక్కోవాలి. ఓకే, అలా. ఓకే, ఏడి మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, రూట్ ఏడి. అంటే ఇప్పుడు చూడండి, ఇంకా పాయింట్స్ ఎలాగైనా చేయొచ్చు, ఏం పర్లేదు. x1 y1 z1. ఇప్పుడు దీని లెంత్ అనుకుంటాం, x2 y2 z2. రూట్ x2 మైనస్ x1 వాల్యూ ఎంత 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ఎంత 2 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ తర్వాత z2 మైనస్ z2 మైనస్ z1 ఎంత 6 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, రూట్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 6 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 6 స్క్వేర్ అంటే 36. ఓకే, మొత్తం కలపండి, ఏమవుతుంది 40 49 అంటే రూట్ 49 వాల్యూ ఎంత 7. ఓకే ఫ్రెండ్స్, ఒకటి అయిపోయింది. ఇంకా ఇప్పుడు రెండోది చేద్దాం. రెండోది ఏంటి, లెట్ మీ ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు. లెట్ ఈ తీసుకుందాం ఇప్పుడు. ఓకే, లెట్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, మిడ్ పాయింట్ ఆఫ్ ఈకి మిడ్ పాయింట్ ఏదండి మనకి ఏసీ. కాబట్టి ఏసీ ఒక లెంత్ మిడ్ పాయింట్ అనుకుంటే ఈ వస్తుంది. ఈ వచ్చిన తర్వాత దీని లెంత్ కావాలి. కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ కాదు,
ఎందుకంటే మనకి డిస్టెన్స్ కాదు అడిగినది ఏంది, లెంత్ ఆఫ్ మీడియన్. కాబట్టి లెంత్ ఆఫ్ మీడియన్ ఏడి. ఓకే, ఏడి లెంత్ కాబట్టి ఏడి. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ చూడండి, మిడ్ పాయింట్ డైరెక్ట్ ఆల్రెడీ ఫార్ములా రాశాం కాబట్టి ఇంకేం అక్కర్లేదు. ఇది x1, ఇది y1, ఇది z1, ఇది x2, ఇది y2, ఇది z2. ఓకే, దీని మీడియన్ లెంత్ ఏమవుతుంది ఈ మనకి. కాబట్టి x1 ప్లస్ x2 మీడియన్. x1 ప్లస్ x2 అంటే ఎంత, 6 ప్లస్ 0 బై 2, y1 ప్లస్ y2 అంటే 0 ప్లస్ 0 బై 2, తర్వాత z1 ప్లస్ z2, z1 ప్లస్ z2 బై 2. ఓకే, మీడియన్ అనుకున్నాం ఈ 6 బై 2, 0 బై 2, 6 బై 2. ఓకే, 2 1 జా 2 3 జా 2 1 జా 2 3 జా అంటే 3, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, 3 అనమాట. ఓకే, అంటే ఇక మనకి మిడ్ పాయింట్ వచ్చేసింది ఇంకా ఏది ఈకి సంబంధించి కదా, ఈ ఈక్వల్ టు 3, 0, 3 అనమాట. అంటే దీని మిడ్ పాయింట్ వచ్చేసి 3, 0, 3. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా, లెంత్ ఆఫ్ మనకు కావాల్సింది ఏంది, ఇప్పుడు ఇది కనుక్కున్నాం అంటే దీని లెంత్ కావాలి మీడియన్ మనకి. కాబట్టి లెంత్ ఆఫ్ మీడియన్ ఇది మనకి బిఈ. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా తెలుసు మనకి ఇంకా రూట్ బిఈ. ఓకే, అప్పుడు ఇక్కడ చూడండి వాల్యూస్, ఇది x1, ఇది y1, ఇది z1. మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇది x2, ఇది y2, ఇది z2. ఓకే, x2 మైనస్ x1, x2 ఎంత 3 మైనస్ 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 మైనస్ y1, y2 ఎంత 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1, z2 ఎంత 0 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి రూట్ 0 లోకల 3 పోతే 3 స్క్వేర్ ప్లస్ 4 లోకల 0 పోతే 4 స్క్వేర్ ప్లస్ 3 లోకల 0 పోతే 3 స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. ఓకే, రూట్ 16 ఒక 9, ఇక్కడ చూడండి 9 9 18, మళ్ళీ ఒక 16, 12 13 14 34 ఎంత రూట్ 34. మనకి దాని లెంత్ ఉండదు కాబట్టి ఇంకా అలాగే ఉండాలి. ఓకే, అంటే ఇంకా అక్కర్లేదు ఇంకా. ఓకే, అంటే దీని లెంత్ వచ్చేసి మనకి ఏమొచ్చింది రూట్ 34. ఓకే, ఇప్పుడు మూడోది లెట్ ఇప్పుడు ఈ అయిపోయింది ఇంకా ఈ ఏమొచ్చింది మనకి ఈ వచ్చింది ఎంత వచ్చింది 3, 0, 3 వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇది కావాలి, ఏది మిడ్ పాయింట్ చెప్పు కావాలి. ఇప్పుడు దీని రెండింటితో మిడ్ పాయింట్ కనుక్కోవాలి, తర్వాత దీని లెంత్ కనుక్కోవాలి. కాబట్టి లెట్ ఎఫ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏది ఏబి. ఓకే, ఏబికి మిడ్ పాయింట్ కనుక్కున్నాం. అది ఏమవుతుంది ఎఫ్ అవుతుంది మనకి. ఓకే, వాల్యూస్ అక్కడ x ఉంది కదా, x1, y1, z1. ఓకే, ఫార్ములా ఏంటి మనకి, ఇగో మిడ్ పాయింట్ ఇది x1 ప్లస్ x2 అంటే 0 ప్లస్ 0 బై 2, తర్వాత y1 ప్లస్ y2 0 ప్లస్ 4 బై 2, తర్వాత z1 ప్లస్ z2 z1 ఎంత 6 ప్లస్ 0 బై 2. ఓకే, 0 బై 2 0 కలిపితే 4 బై 2. ఓకే, 4 బై 2 మళ్ళా 6 బై 2, 0 ఎనీథింగ్ వాల్యూ 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, 2 1 జా 2 2 జా 2, 2 1 జా 2 3 జా 3. ఓకే, అంటే ఇప్పుడు ఏబి మిడ్ పాయింట్ వచ్చేసింది. ఏబి మిడ్ పాయింట్ అంటే ఏంటి మనకి ఎఫ్ అనమాట. ఎఫ్ పాయింట్ వచ్చేసి 0, 2, 3 అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లెంత్ ఆఫ్ మీడియన్. దాని మీడియన్ లెంత్ అనేది కావాలి. ఏది మీడియన్ ఇది అనమాట, ఈ ఎఫ్సి. ఓకే, లెంత్ ఆఫ్ మీడియన్ ఎఫ్సి. ఓకే, రూట్ ఎఫ్సి మీడియన్. ఇప్పుడు దీని డిస్టెన్స్ అనేది కావాలి. ఇది x1, ఇది y1, ఇది z1, ఇది x2, ఇది y2, ఇది z2. ఓకే, x2 మైనస్ x1, x2 ఎంత 6 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y2 ఎంత 0 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 అంటే 0 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, తర్వాత రూట్ 6 లోకల 0 పోతే 6 స్క్వేర్ ప్లస్ 2 లోకల 0 లోకల 2 పోతే 2 స్క్వేర్ ప్లస్ 0 లోకల 3 పోతే 3 స్క్వేర్. రూట్ 6 స్క్వేర్ అంటే 36, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఓకే,
ఇక్కడ చూడండి 36 ఒక 4 ఎంత అవుతుంది మనకి 40 40 ప్లస్ 9 49 రూట్ 49 వాల్యూ ఎంత 7 అంటే దీని డిస్టెన్స్ దీని లెంత్ వచ్చేసి 7 అనమాట. ఇంకంతే ఆన్సర్ ఏం లేదు. ఓకే మనకేం లేదు ఫస్ట్ మనకు ఒక్కటే ఆ మీడియం లెంత్ ఇక్కడ అది క్వశ్చన్ ఆఫ్ ది మీడియన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ యొక్క మీడియం లెంత్స్ అనేటివి కావాలి. ఇగో దీనికి ఈ ట్రయాంగిల్ మొత్తం 3 సైడ్స్. ఈ సైడ్ కి మీడియం లెంత్ ఏది ఇది అనమాట. ఈ సైడ్ కి మీడియం లెంత్ ఇది, ఈ సైడ్ కి మీడియం లెంత్ ఇది అనమాట. అంటే మనకు ఆ పాయింట్ తెలియాలి కాబట్టి ఈ రెండు మిడ్ పాయింట్ ఇది కనుక్కొని తర్వాత మీడియన్స్ అనేవి కనుక్కున్నాం అనమాట, లెంత్ మీడియన్స్. ఓకే నోడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 11.c సెక్షన్ 2 లోని సెకండ్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఉంటుంది లాస్ట్, అది చెప్పేసి కంప్లీట్ చేస్తాను వీడియో. నెక్స్ట్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. A 5, 4, 6, B 1, -1, 3, C 4, 3, 2 ఆర్ 3 పాయింట్స్. ఇక 3 పాయింట్స్ అంటే ఏంటంటే మనకి ట్రయాంగిల్ అనమాట. ఓకే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఇన్ విచ్, అంటే ఇక్కడ చూడండి కోఆర్డినేట్ అనేది కనుక్కోవాలి. మరి దానికి ఇస్తున్న కండిషన్ చూడండి, ఇన్ విచ్ బైసెక్టర్ యాంగిల్ ABC మీట్స్ సైడ్స్ BC. ఇక్కడ చూడండి బైసెక్టర్ చేస్తుంది ట్రయాంగిల్ పాయింట్స్ ఇవి ABC. మరి బైసెక్టర్ అంటే ఏంటి చూడండి BAC బైసెక్టర్ చేస్తుంది అనమాట. అంటే బైసెక్టర్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేయడం. ఏంటివి ఈ కింది భాగాన్ని కాదు, యాంగిల్ అంటే ఇక్కడ మొత్తం యాంగిల్ A అనేది ఉంటుంది కదండి. ఇగో ఇక్కడ యాంగిల్ A అనేది ఉంటుంది కదా, ఆ యాంగిల్ ని రెండు సపరేట్ రెండు ఈక్వల్ యాంగిల్స్ అనేది చేస్తుంది అనమాట. బైసెక్టర్ అంటే అది అనమాట. మరి అలా చేస్తున్నప్పుడు ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ అనేది ఎక్కడైతే టచ్ అవుతుందో దాని కోఆర్డినేట్స్ కనుక్కోండి. ఆ BC మీద ఉండేది అని క్వశ్చన్ అనమాట. అర్థమైందా? బాగా వినండి. ఈ యాంగిల్ BAC అనేది బైసెక్టర్ చేస్తుంది. బైసెక్టర్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఓకే 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అలా ఈక్వల్ పార్ట్స్ చేస్తున్న ఆ లైన్ కి మనకున్న BC కి టచ్ అవుతుంది కదా, ఆ కోఆర్డినేట్ అనేది మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? మనకి ఇక్కడ యాంగిల్ బైసెక్టర్ అన్నారు కాబట్టి యాంగిల్ బైసెక్టర్ థీరం అనేది తెలియాలి. ఇప్పుడు చెప్పినది యాంగిల్ A బైసెక్టర్ డివైడ్స్ BC రేషియో. అంటే దీన్ని BC ని కానీ మనకి డివైడ్ చేస్తే రేషియో ఏమవుతుందంటే AB ఇస్టు AC. అంటే AB/AC అంటే ఏంటి దానికి అర్థం AB/AC. అంటే దాని డిస్టెన్స్ దీని డిస్టెన్స్ బై వేస్తే మనకి రేషియోలో మారుతుంది. ఆ రేషియోని అంటే దీని రేషియో ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే రేషియో ఉంటుంది. ఓకే అవునా? ఇక్కడ ఉంది కదా, దీని మిడ్ పాయింట్ కనుక్కుంటే అయిపోదు కదా. ఇక్కడ మిడ్ పాయింట్ అంటే BC సమాన భాగాలు చేస్తలేదు అని చెప్పట్లేదు, ఆ బైసెక్టర్ యాంగిల్ అనేది సమాన భాగాలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ రేషియో తెలిసింది అనుకోండి, మనకి ఇంటర్నల్ చేస్తుంది కాబట్టి మనం దీని రేషియో ఫార్ములా ఉపయోగించి మనం ఏం చేస్తాం, ఆ D కోఆర్డినేట్స్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఇది క్వశ్చన్ అనమాట. ఓకే ఇప్పుడు చూడండి ఆన్సర్. The vertex of the triangle ABC. We know that the bisector angle meets sides BC in the ratio AB/BC internally. అంటే AB/AC అనేది మనకు ఆ రేషియో అనేది దీనికి సమానం అవుతుంది. ఇగో AB/BC అనేది దేనికి సమానం అవుతుంది? AB/BC కి సమానం అవుతుంది అనమాట. ఓకే తర్వాత లెట్ AD is the bisector of the angle ABC meets BC at D. BD/DC equal to AB/AC. ఇదంతా పాయింట్ ఏంటంటే మనకి ఇలా బైసెక్టర్ చేస్తుంది కదా, ఆ లైన్ అనేది మనకి AB లైన్ అనేది దీని రేషియోలు ఎంత ఉంటుందో దీని రేషియోలు కూడా అంతే ఉంటది అని చెప్పేది ఆ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలండి? AB/AC కావాలి. ఇక్కడ చూడండి BC, మనము దీని రేషియో కనుక్కున్నాం అనుకోండి, దేనికి సమానం అవుతుంది? BC రేషియోకి సమానం అవుతుంది. ఆ BC రేషియోతో ఈ పాయింట్స్ తో మనం ఈ కోఆర్డినేట్ అనేది కనుక్కోవచ్చు. ఇంటర్నల్ డివైడ్ చేస్తుంది కదా మనకి. ఓకే అంటే ఇప్పుడు AB రేషియో కావాలి. AB రేషియోలో అంటే AB డిస్టెన్స్ అనేది కావాలి. x2 - x1. x2 అంటే AB కదా, ఇది x1 ఇది y1 ఇది z1, ఇది x2 ఇది y2 ఇది z2. మన ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు, అది ఇక్కడ ఎలాగైనా తీసుకోవచ్చు. మనకి డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా x2 - x1 అంటే 5 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. y2 ఎంత 4. ఇక్కడ చూడండి మైనస్ ఫార్ములా మైనస్, ఇక్కడ -1 ఉంది, ఆ మైనస్ ఈ మైనస్ 1 అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ Z2 - Z1. Z2 ఎంత 6 - 3 హోల్ స్క్వేర్ రూట్
5 లోకల్ 1 పోతే 4 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1 5 స్క్వేర్ ప్లస్ 6 లోకల్ 3 పోతే 3 స్క్వేర్. ఓకే, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. మొత్తం కలపండి ఏమొస్తుంది, రూట్ 25 ఒక 9 16 ఎంత 15 20 50 అంటే రూట్ 50. రూట్ 50 ఏం చేంజ్ 25 2 గా రాసుకోవచ్చు కదా మనం దీన్ని రూట్ 50ని. కాబట్టి ఈ రూట్ రెండింటికి అప్లై అయింది. 50ని 25 2 గా రాసుకుని ఈ రూట్ రెండింటికి అప్లై చేస్తే రూట్ 25 వాల్యూ ఎంత 5, రూట్ 2 వాల్యూ ఎంత 5 రూట్ 2. అంటే దీని రేషియో దీని డిస్టెన్స్ వచ్చేసి 5 రూట్ 2 వచ్చింది. ఓకే, తర్వాత ఇంకోటి ఏం కనుక్కోవాలి మనము, ఏసీ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏసీ ఇది అలాగే ఉండండి, ఇది x1 ఇది y1 అనుకుందాం. ఓకేనా, z1. ఓకే, x2 మైనస్ x1, x2 ఎంత మనకి ఇప్పుడు 5 మైనస్ x1 వాల్యూ ఎంత 4 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ కనుక్కుంటాం. y2 మైనస్ y1 4 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1, z2 ఎంత 6 మైనస్ 2 హోల్ స్క్వేర్ రూట్ 5 లోకల్ 1 పోతే ఎంత 5 లోకల్ 4 పోతే ఎంత 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 లోకల్ 3 పోతే 1 స్క్వేర్ ప్లస్ 6 లోకల్ 2 పోతే 4 స్క్వేర్. ఓకే, మనకి ఇక్కడ రూట్ 1 స్క్వేర్ ఆన్సర్ 1, 1 స్క్వేర్ ఆన్సర్ 1, 4 స్క్వేర్ ఆన్సర్ 16. ఓకే, మనకి మొత్తం కలిపితే రూట్ 18. రూట్ 18 మనం దీన్ని ఇంకా చేంజ్ చేయొచ్చు, 9 2 జా రాసుకోవచ్చు కదా, 9 2 జా. ఓకే, రూట్ 9 వాల్యూ ఎంత 3, ఇక్కడ రూట్ 2 అలాగనే వాల్యూ ఉంటుంది అంటే 3 రూట్ 2 అనమాట దీని వాల్యూ. ఏసీ వచ్చేసి 3 రూట్ 2. మనకి ఇక్కడ ఏం కావాలండి, ఏబి బై ఏంటి దానికి ఏబి బై ఏసీ కదా మనకు కావాల్సిన ఇంటర్నల్ ఇక్కడ రేషియో చేస్తుంది కదా మనకి బైసెక్టర్ అయినప్పుడు. కాబట్టి ఏబి బై ఏసీ చేద్దాం. ఏబి వాల్యూ ఎంత 5 రూట్ 2 బై ఏసీ వాల్యూ ఎంత 3 రూట్ 2 కదా. రూట్ 2 క్యాన్సిల్ చేయండి, ఇంకేం మిగిలింది ఏబి బై ఏసీ ఈక్వల్ టు 5/3. మనం దీన్ని రేషియోలోకి చేంజ్ చేయాలంటే ఏబి ఈస్ టు ఏసీ ఈక్వల్ టు 5:3 అనమాట. అంటే ఈ రేషియోల కంటే ఏ బై బి ఈక్వల్ టు ఏ ఈస్ టు బి అనమాట. ఓకే, ఇప్పుడు రేషియోలోకి చేంజ్ చేస్తాం అంటే ఏమొచ్చింది, ఏబి ఈస్ టు ఏసీ ఈక్వల్ టు 5:3 వచ్చింది. మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, యాంగిల్ బైసెక్టర్ అంటే మనకి ఇలా బైసెక్టర్ చేస్తున్నప్పుడు ఆ లైన్ అనేది ఈ లైన్ కి మనకి ఈక్వల్ రేషియో అనేది చేస్తుంది. కాబట్టి 5:3 అంటే ఇప్పుడు దీని రేషియో కూడా 5:3 అనమాట. అంటే ఇది ఎమ్ వాల్యూ ఇది ఎమ్ వాల్యూ మనకి రేషియో. దీని రేషియో ఎంత ఉందో ఇగో ఇక్కడ రాసిన చూడండి కండిషన్. దీని రేషియో ఎంత ఉందో దీని రేషియో కూడా అంతే ఉంటుంది, బీడీ బై బీసీ. అంటే ఏబి వాల్యూ ఎంత బీడీకి సమానం అవుతుంది. అంటే ఏబి వాల్యూ ఎంత 5 అంటే 5. అలాగే ఏసీ వాల్యూ డిసి, ఏసీ వాల్యూ ఎంత 3 అంటే దీని రేషియో కూడా 3 అనమాట. ఎందుకు బైసెక్టర్ చేస్తున్నందుకు. ఓకే, పర్లేదు కనుక్కున్నాం. మరి ఇప్పుడు మనకు కావాల్సింది కోఆర్డినేట్ కావాలి. కాబట్టి ఈ ఫార్ములా ఇఫ్ ద పాయింట్ డివైడ్స్ బీసీ అంటే మనకి ఆ లైన్ అనేది డివైడ్ చేస్తూ రేషియోతో కనుక డివైడ్ అయినప్పుడు ఒక ఆ పాయింట్ అనేది కనుక్కోవాలనుకుంటే ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా ఫ్రమ్ 1 ఇక్కడ ఫ్రమ్ 1 అనుకున్నాం మనం. ఏంది ఏబి ఇస్ టు ఏసీ అనేది దేనికి సమానం అవుతుంది, బిడి ఇస్ టు డిసికి సమానం అవుతుంది. కాబట్టి ఏబి ఇస్ టు ఏసీ ఈక్వల్ టు బిడి ఇస్ టు డిసి. ఓకే, ఇప్పుడు చూడండి ఏబి ఇస్ టు ఏసీ వాల్యూ ఎంత 5:3 5:3. యువతల వాల్యూ ఏముంది బిడి ఇస్ టు డిసి. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి ఇక్కడ రేషియోస్ ఈక్వల్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, రేషియోస్ కూడా కనుక్కున్నాం. ఇంకా ఇప్పుడు పాయింట్స్ అనేది కనుక్కున్నాం. డి డివైడ్స్ మన బి వాల్యూ ఎంత ఉంది మనకి 1, -1, 3. అంటే ఏ బిసిని డివైడ్ చేస్తుంది డి అనేది. సి వాల్యూ ఏముంది 4, 3, 2. ద రేషియో ఎంత రేషియోతో డివైడ్ చేస్తుంది మనకి 5:3. ఓకే, ఇది అక్కర్లేదులేండి, 5:3 తో డివైడ్ చేస్తుంది. 5:3 రేషియో 5:3. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫార్ములా అనేది ఉపయోగిద్దాం. మనకి రేషియో అంటే ఇది ఎమ్ వాల్యూ ఇది ఎన్ వాల్యూ. ఓకే, ఇది x1 y1 z1 x2 y2 z2 అనమాట. ఓకే, ఫార్ములా అప్లై చేద్దామా. డి ఈక్వల్ టు అంటే డి పాయింట్ కావాలంటే ఎం వాల్యూ ఎంత మనకి 5 ఇంటూ x2 వాల్యూ ఎంత 4 ప్లస్
ఎన్ వాల్యూ ఎంత 3 ఇంటూ x1 వాల్యూ ఎంత 1 బై m1 ప్లస్ m అంటే 5 ప్లస్ 3 కామా m వాల్యూ ఎంత 5 ఓకే ఇంటూ y2 వాల్యూ ఎంత 3 ప్లస్ n వాల్యూ ఎంత 3 ఇంటూ y1 వాల్యూ ఎంత -1 ఓకే బై m1 ప్లస్ m అంటే 5 ప్లస్ 3 కామా తర్వాత m వాల్యూ 5 ఇంటూ z2 వాల్యూ ఎంత 2 ప్లస్ n వాల్యూ 3 ఇంటూ z1 వాల్యూ 3 ఓకే బై m ప్లస్ n అంటే 5 ప్లస్ 3 ఓకే ఇంకా అన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం అప్పుడు d పాయింట్స్ వస్తాయి 5 4 జా 20 ప్లస్ 3 1 జా 3 5 ఒక 3 8 కామా 5 3 జా 15 ప్లస్ ఇంటూ మైనస్ 3 1 జా 3 ఇక్కడ మైనస్ ఉండండి బై 5 3 8 5 2 జా 10 ప్లస్ 3 3 జా 9 బై 5 ఒక 3 8 ఓకే ఈక్వల్ టు కలపండి 20 ప్లస్ 3 23 బై 8 కామా 15 లో కల్లా 3 పోతే 12 బై 8 కామా తర్వాత 10 బై 10 ఒక ప్లస్ 9 బై 8 ఓకే ఇది క్యాన్సల్ కాదు అలాగనే ఉంటుంది 23 బై 8 ఓకే 4 2 జా 4 3 జా 12 అంటే 3 బై 2 3 బై 2 19 బై 8 ఇదే మనకు ఆ డి కోఆర్డినేట్స్ అనమాట ఓకే ఇదే డి దేర్ఫోర్ డి అని రాసేసి మీరు ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది మీకు ఇక్కడ ఒక్కటే అర్థం అవ్వాల్సింది ఈ బిఏసి అనేది బైసెక్టర్ చేస్తుంది ఇక్కడ ఈ బైసెక్టర్ అంటే ఈక్వల్ పార్ట్స్ చేయడం అది యాంగిల్ కి అనమాట మళ్ళీ ఈ రెండు సైడ్స్ అనుకునేది తప్పు అలా ఈక్వల్ పార్ట్స్ బైసెక్టర్ చేస్తున్న ఆ లైన్ అనేది రేషియో అనేది కనుక్కున్న తర్వాత మనం ఆ డి అనేది కోఆర్డినేట్ ఈ ఫార్ములా ఉపయోగించి చేసేస్తాం అనమాట దీని గురించి 10th లో కూడా వచ్చింది చాలా సార్లు ఇది ఇంటర్ లో కూడా వచ్చింది ఒకసారి ఓకే చూడండి స్టూడెంట్స్ లాస్ట్ క్వశ్చన్ అనమాట ఎక్సైజ్ 11.c లోని సెక్షన్ 2 లోని లాస్ట్ క్వశ్చన్ ఈ లెసన్ లాస్ట్ అనమాట నెక్స్ట్ లెసన్ 12 చెప్పడం జరుగుతుంది షో దట్ ద పాయింట్స్ 0 0 0 0 a 2 minus 3 3 b minus 2 3 minus 3 ఆర్ కొల్లియర్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ ఇది చేద్దాం మనకి ఇచ్చిన పాయింట్స్ కొల్లియరా కాదు కొల్లియర్ అంటే ఏంటి ఒకటే లైన్ మీద పాస్ అయ్యేదాన్ని కొల్లియర్ అంటాం మరి ఒకటే లైన్ మీద పాస్ అవ్వాలంటే దానికి రూల్ ఏంటి ఏ నుంచి ఓకి ఎంత డిస్టెన్స్ ఉందో బి నుంచి ఓ కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి ప్లస్ ఈ రెండు కలిపితే ఒకటే డిస్టెన్స్ అంటే ఈ రెండు డిస్టెన్స్ కలిపితే ఈ డిస్టెన్స్ అనేది రావాలి ఏబి డిస్టెన్స్ అలా వచ్చింది అనుకో కొల్లియర్ అంటే ఏం లేదు ఆ లైన్ మీద 3 పాయింట్స్ పాస్ అవుతున్నాయి అని అర్థం అనమాట ఆ పాస్ అవుతున్నాయో లేదో కనుక్కోవడం కోసం ఏఓ ప్లస్ ఓబి డిస్టెన్స్ అనేది కనుక్కుంటాం ప్లస్ ఈక్వల్ టు ఏబి డిస్టెన్స్ అనేది కనుక్కుంటాం అనమాట ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ చేద్దాం గివెన్ ద పాయింట్స్ O 0 0 0 a 2 minus 3 3 b minus 2 3 minus 3 ఓకే ఫస్ట్ ఇప్పుడు మనకి ఏంది కొన్ని రావాలంటే ఓఏ డిస్టెన్స్ అనేది కావాలి ఓఏ ఓకే రూట్ x2 minus x1 ఇది x1 ఇది y1 ఇది z1 x2 y2 z2 చూడండి ఓకే x2 minus x1 2 minus 0 whole square plus y2 minus y1 minus 3 minus 0 whole square plus z2 minus z1 minus 3 0 whole square okay root 2 local 2 square plus 3 minus 3 square plus 3 square okay answer చేయండి 2 square అంటే 4 3 square అంటే 9 3 square అంటే 9 9 9 18 ఇక్కడ చూడండి ఎంత 18 ఒక 4 21 ఓకే ఓకే రూట్ 22 ఓకే ఓఏ కనుక్కున్నాం తర్వాత ఏంటి ఓబి డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి ఓబి డిస్టెన్స్ ఇది x2 ఇది y2 ఇది z2 ఓకే minus 2 0 whole square plus y2 minus y1 3 minus 0 whole square plus z2 minus z1 minus 3 minus 0 whole square okay root minus 2 square 3 లోకల్ 3 స్క్వేర్ ఇక్కడ 3 స్క్వేర్ ఓకే రూట్ 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 3 స్క్వేర్ అంటే 9 మొత్తం ఎంత రూట్ 22 ఓకే ఇప్పుడు ఏం చేయాలా ఏబి డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి ఓకే ఏబి ఓకే మళ్ళీ ఇప్పుడు రూట్ ఇప్పుడు ఇది కాదు ఇది x1 ఇది y1 ఇది z1 ఇది అలాగే x2 minus x1 minus 2 minus కామా మైనస్
2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 y2 ఎంత 3 మైనస్ ఫార్ములా మైనస్ ఉంటుంది ఈ ఫార్ములా మైనస్ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఓకే రూట్ -2 minus 4 whole square plus 3 9 6 whole square sorry 6 square మైనస్ నంబర్ ఉన్నప్పుడు మైనస్ గుర్తు పెట్టి రెండు కలపాలి 6 హోల్ స్క్వేర్ ఓకే రూట్ ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ఇక్కడ కూడా 6 స్క్వేర్ అంటే 36 మైనస్ స్క్వేర్ అయితే ప్లస్ లో అవుతాయి 36 16 ఇక్కడ చూడండి 18 6 7 8 ఎంత వచ్చింది రూట్ 88 ఏమని రాయొచ్చు మనం 422 రాసుకోవచ్చు కదా రూట్ రెండింటికి అప్లై అయినప్పుడు మళ్ళా రూట్ రెండింటికి అప్లై చేస్తే రూట్ 4 వాల్యూ 2 రూట్ 22 కి వాల్యూ ఉండదు కాబట్టి అలాగే ఉంటుంది అంటే ఏబి ఈక్వల్ టు రూట్ 22 మన కొలినియర్ అవ్వాలంటే రూల్ ఏమని చెప్పాను ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అనమాట అంటే ఇక్కడ ఓ ఉంది కాబట్టి మనము ఏం చేస్తాము ఇక్కడ చూడండి కండిషన్ ఏఓ ప్లస్ ఓబి ఈక్వల్ టు ఏబి అనేది రావాలన్నమాట మనకి ఓకే కండిషన్ ప్రకారం అప్లై చేసి చూద్దాం ఈక్వల్ వచ్చింది ఈ రెండు డిస్టెన్స్ కలిపి డిస్టెన్స్ కి సమానమైంది అనుకోండి ఈక్వల్ లేకపోతే లేదు ఓకే ఓఏ ప్లస్ ఓబి ఈక్వల్ టు ఏబి ఓకే ఓఏ డిస్టెన్స్ ఎంత మనకి 22 ప్లస్ ఓబి డిస్టెన్స్ ఎంత రూట్ 22 ఓకే ఈ రెండు కలపండి ఏమవుతుంది 22 ఇంటూ ఇది ఏ అనుకోండి ఇది ఏ అనుకోండి ఏ ప్లస్ ఏ 2a కదా కాబట్టి రూట్ 22 అంటే ఇప్పుడు చూడండి అసలు ఇక్కడ కూడా వాల్యూ చూడండి మనకి ఏబి వాల్యూ ఎంత వచ్చింది రూట్ 22 వచ్చింది కాబట్టి ఏబి వాల్యూ కూడా రూట్ 22 వచ్చింది ఇక్కడ కూడా ఏబి వాల్యూ రూట్ 22 వచ్చింది అంటే ఇప్పుడు ఏంటి దానికి అర్థము ఏఓబి ఈజ్ ఏ కొలినియర్ పాయింట్స్ అనమాట అంటే ఇంక అయిపోయింది వీడికి అయిపోయింది కదా ఇక్కడ క్వశ్చన్ ఏంది వీడికి అయిపోయింది ఏంది ఆ 3 పాయింట్స్ ఒకటే పాయింట్ మీద ఉండాలేనా ఉండయి ఎస్ ఎందుకు రెండు డిస్టెన్స్ కలిపితే మొత్తం 3 దానికి సమానమైంది అంటే కొలినియర్ అన్నమాట ఓకే క్లియర్ వీడికి అయిపోయింది క్వశ్చన్ మరి ఇక్కడ చూడండి find the ratio in which each point of divides the segment joining the other 2 points బాగానండి ఫైండ్ ద రేషియో కనుక్కోవాలి ఓకే మరి ఏ రేషియో కనుక్కోవాలి ఈచ్ పాయింట్ అంటే ప్రతి ఒక్క దాని పాయింట్ మీదకి సంబంధించి రేషియో అనేది కనుక్కోవాలి డివైడ్స్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద అదర్ 2 అంటే ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ గా మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇది పాయింట్ ఉంది ఇక్కడ 2 పాయింట్స్ 1 2 మళ్ళీ ఇక్కడ ప్రతి పాయింట్ కనుక్కోవాలి ఏ కనుక్కోవాలి బి కనుక్కోవాలి ఓ కనుక్కోవాలి అంటే రేషియో అనేది కనుక్కోవాలి ఇక్కడ చూడండి దానికోసం ఇక్కడ ఒకటి రాశాను కానీ ఫస్ట్ ఇంకా ఆన్సర్ రాసేద్దాం మనం ఓ డివైడ్స్ ఇక్కడ ఓ డివైడ్ ఏం చేస్తుంది మనకి ఏబి లైన్ చేస్తుంది ఏబి ఇన్ ద రేషియో ఓకే ఇది అక్కర్లేదు ఇంకా మనకి ఫస్ట్ అయిపోయింది కొలినియర్ రేషియో ఇక్కడ ఏబి రేషియో కావాలంటే ఏం చేయాలా ఏఓ బై ఏబి చేయాలా దీన్ని ఎలా చూడండి ఇది పాయింట్ కదా ఇక్కడ నుంచి ఓఏ ఈక్వల్ టు ఓబి అనమాట అంటే కండిషన్ ఏమవుతుంది ఏఓ బై బిఓ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏఓ ఈస్ టు ఓబి అని రాసుకోవచ్చు ఓఏ అంటే ఇక్కడ ఓఏ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి రూట్ 22 కదా రూట్ 22 ఈస్ టు ఓబి డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి రూట్ 22 మొత్తం క్యాన్సిల్ చేయండి ఏమొస్తుంది 1:1 అనేది వస్తుంది అంటే ఓ మనకి మీడియన్ ఉన్నప్పుడు అంటే అక్కడ ఈ లైన్ డివైడ్ చేస్తున్న ఓ పాయింట్ నుంచి మనకి రేషియో ఎంత ఉంది 1:1 ఉంది అలా ఏకి అనుకోవాలి బికి అనుకోవాలి అవునండి ఇక్కడ పాయింట్ లేవు కదా మనకి ఇక్కడ ఈ మధ్య టర్మ్ తో ఎంత డివైడ్ చేస్తుంది రేషియో అనేది కనుక్కున్నాం ఇప్పుడు ఏ పాయింట్ కూడా కానీ ఇక్కడ ఓ అనేది ఇంటర్నల్ అంటే లోపల ఉంది కాబట్టి కనుక్కున్నాం మరి ఇక్కడ దీని పక్కన ఇటు ఉన్న పాయింట్ తో ఏ అనేది మిడ్ పాయింట్ చేసుకొని మనము రేషియో అనేది కనుక్కోవాలి దీనికి రేషియో ఎంత ఉంది ఎలా తెలుస్తుంది ఇది ఎక్స్టర్నల్ అనమాట అంటే బయట ఉంది ఇంటర్నల్ అంటే లోపల ఉంటుంది ఏబి లైన్ లోపల ఓ ఉంది దానికి రేషియో కనుక్కున్నాం కానీ ఏ బయట ఉన్నదానికి కూడా కనుక్కోవాలి ఎందుకు ప్రతి దానికి కనుక్కోమంటున్నారు అక్కడ కాబట్టి ఇది ఎక్స్టర్నల్లీ అంటే బయట ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ లో ఉన్నప్పుడు బాగా వినండి ఇఫ్ ఏ ఓ డివైడ్స్ ఇంటర్నలీ
పాజిటివ్ టర్మ్, అంటే పాజిటివ్ టర్మ్ అని వస్తుంది. ఒకవేళ ఎక్స్టర్నల్ అంటే బయటతో డివైడ్ అవుతున్నప్పుడు మనం దాన్ని కనుక్కోవాలంటే వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఒక ఏ డివైడ్ చేస్తుంది, దేన్ని డివైడ్ చేస్తుంది, ఓబిని. ఇగో ఇప్పుడు ఇది అనమాట మిడ్ పాయింట్. ఇక్కడ మనకి ఓకే ఎట్టుందో ఇప్పుడు ఏ అనమాట. అంటే ఇక్కడ ఒక లైన్ ఎక్స్టర్నల్, అందుకే బయట ఉంది, అందుకే డాట్స్ పెట్టాను. ఇదంతా లైన్ ఏబి ఏంది, ఓబి అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ అంటే బయట డివైడ్ చేస్తుంది ఇన్ ద రేషియో. ఇప్పుడు ఓఏ బై ఏబి. ఓకే, ఓఏ బై ఏబి. ఓఏ ఎంత వచ్చింది మనకి డిస్టెన్స్ 22, కాబట్టి √22 బై ఏబి వాల్యూ ఎంత వచ్చింది 222, కాబట్టి దీని రేషియో రూపంలోకి రాసుకుంటే 22 క్యాన్సల్, 1/2 మిగులుతుంది. దీని రేషియోలో రాస్తే 1:2. అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ కాబట్టి మనకు బయటికి కాబట్టి మైనస్ అనేది రావడం జరుగుతుంది, అందుకే నెగిటివ్. ఓకే, తర్వాత బి డివైడ్స్. ప్రతి పాయింట్ కనుక్కోవాలి మనం రేషియో. బి డివైడ్స్ ఏ అనమాట ఇప్పుడు. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ ఏ ఎలా మాట్లాడినాం, ఇప్పుడు బి అనమాట. ఇన్ ద రేషియో ఏబి బై ఓబి అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఇలా ఉంటే మనకి ఏమవుతుంది, ఏబి అలాగనే ఓబి అనమాట. ఓకే, ఏబి వాల్యూ ఎంత మనకి 222, 2√22 బై ఓబి వాల్యూ ఎంత మనకి √22. ఓకే, క్యాన్సల్ చేసేసేయండి, ఏమొస్తుంది 2/1 వస్తుంది. దీని రేషియోలో 2:1. ఇది ఎక్స్టర్నల్ కాబట్టి మైనస్ వస్తుంది అనమాట. మనకి ఇంటర్నల్ అంటే ఈ లోపల ఒక్కటి మాత్రమే డివైడ్ అవుతుంది కాబట్టి అది పాయింట్, అది లోపల ఉంది కాబట్టి లైన్ లోపల మనకి అది పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ అనేది వస్తుంది. ఇంటి ఆన్సర్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది.